బాపట్ల జిల్లా అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం అద్దంకి నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మీసాల సామ్రాజ్యం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక భవానీ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నామినేషన్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు తమ అధినేత రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించాడని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అద్దంకి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సామ్రాజ్యం తెలిపారు. ఈ నెల 27న అద్దంకిలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఈ సభకు తమ అధినేత రామచంద్ర యాదవ్ హాజరవుతారని సామ్రాజ్యం తెలియచేశారు. తనకు అద్దంకి టికెట్ ఇచ్చినందుకు రామచంద్ర యాదవ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సామ్రాజ్యం తెలిపారు. భారత చైతన్య యువజన పార్టీ తరఫున నేను రామచంద్ర యాదవ్ అని బోడే రామచంద్ర యాదవ్ చిత్తూరు జిల్లా ఆయన అమ్మట పార్టీలో వర్క్ చేశాను. దాని సందర్భంగా నాకు ఆయన ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసి ఇవాళ నామినేషన్ చేశాము. ఆ పార్టీకి అండదండలుగా ఎన్నాళ్ళైనా నేను కృషి చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఆయనకి మరీ కృతజ్ఞతలు చెప్తున్నా. మళ్ళీ రేపు కూడా శనివారం బహిరంగ సభ ఉంది. ఇక్కడే అద్దంకిలో సింగరకొండ రోడ్లో పెట్టబోతున్నాము. వస్తారు అందరూ. బహిరంగ సభకు కూడా అందరూ అటెండ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను.